అత్యంత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో పూజింపదగిన నామంలో ఎందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఎలాగున్నారు? బాగున్నారు కదా? మీరు కుటుంబాల పిల్లలంతా క్షేమంగా ఉన్నారు కదండి? మన ప్రభు నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు కాబట్టి నిరంతరము మనల్ని కాచి కాపాడే దేవుడు అండి. దేవుడు నిన్నటి సమయం అంతా కూడా మన ప్రభు మనల్ని కాచి కాపాడి ఈ దినమును బహుమానముగా కానుగ్గా మనకి ఇచ్చిన్నాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మనం వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే కీర్తన గ్రంథంలో నుంచి 18వ కీర్తన 19వ వచనం. కీర్తన గ్రంథంలో నుంచి 18వ కీర్తన 19వ వచనంలో, విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని పోచెను, నేను ఆయనకు ఇష్టడును గనుక ఆయన నన్ను తప్పించను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు మహారాజు మరి చక్కగా అతని శత్రులందరి చేతుల నుండి, సౌలు చేతుల నుండి దేవుడు అతన్ని తప్పించి విడిపించిన దినమున ఈ యొక్క కీర్తన గ్రంథము దేవుని స్తోత్రిస్తూ రాసినటువంటి మనం రాసినాడని మనం చూస్తున్నాము కదా. తండ్రి ఆయన దావీదును శ్రమల్లో నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి, మరణపాశముల నుంచి, భక్తిహీనులు అతన్ని బెదిరించినప్పుడు పాశములు ఆయన అరికట్టగా, మరణపూరులు అతన్ని ఆవరింపుగాను, అన్ని శ్రమల నుంచి దేవుడికి దావీదు మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించి అతన్ని విడిపించినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. విడిపించినప్పుడు దేవుణ్ణి కనపరుస్తూ, ప్రభా నువ్వు ఆకాశం తెరిచి వచ్చినావు, గాలి గగనముల మీద నువ్వు వచ్చి ఉన్నావు, గాలి రెక్కల మీద నువ్వు ప్రత్యక్షమైపోయినావు, కెరూబుల మీద ఎగిరి వచ్చినావని దేవుణ్ణి కనపరుస్తూ ఈ కీర్తన దావీదు రాస్తున్నాడు అనమాట. అందుకే చూడండి, ఆయన ఈ ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి, ఈ శ్రమల కష్టాల నుంచి, యుద్ధముల నుంచి, బెదిరింపుల నుంచి, మరణం నుంచి తప్పించి ఇరుకైన మార్గం నుండి ఈరోజు విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను అంటున్నాడు అనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించను. దావీదు దేవునికి హృదయానుసారుడు, ఇష్టానుసారమైన మనిషి కదా. గొర్రెల కాపురగా ఉన్నప్పుడు దావీదు చక్కగా సితార వాయిస్తూ పాటలతో దేవుణ్ణి కీర్తిస్తూ ఉండేవాడు. కొత్త కీర్తనలతో దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు అంట దావీదు. చిన్నప్పటి నుంచి కూడా దావీదు గొర్రెల కాపురగా ఉన్నప్పుడు అప్పుడు కూడా దేవుణ్ణి గణపరుస్తూ ఉండేవాడు. తన అన్నలందరూ కూడా మంచి ఉద్యోగంలో, కుటుంబంలో ఉన్నప్పుడు దావీదుని తన తండ్రి గొర్రెల కాడికి పంపించేవాడు కదా. దేవుడు అతన్ని గణపరిచి అతనికి చిన్నప్పటి నుంచి కూడా శ్రమలో అనేక ఇబ్బందులు, ఇరుకులు, అవమానాలు వచ్చినప్పుడు దేవుడు అతన్ని ఎంత చక్కగా చూడండి, ఆ ఇరుకైన స్థలంలో నుంచి, ఇరుకు ద్వారం నుండి ఈరోజు విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చాను అని చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఆయనకి ఇష్టడును కనుక ఆయన నన్ను తప్పించి ఉన్నాడు. ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావు, బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఇరుకైన మార్గం నడుస్తూ బాధపడుతున్నావు కదా. దేవుడు నిన్ను ఖచ్చితంగా విశాలమైన స్థలమునకు నిన్ను తోడుకొని రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవునికి ఇష్టానుసారం ఉంటే, దేవునికి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, హృదయపూర్వకంగా, మనస్సు పూర్వకంగా చూడండి, పూర్ణ బలంతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఘనపరుస్తూ, ఆయనకి ఇష్టానుసారమైన పనులు చేసే వ్యక్తిగా మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆ ఇరుకైన మార్గంలో నుంచి విడిపించి నిన్ను విశాల స్థలమునకు తోడుకొని రాబోతున్నాడు. దేవుడు మనకు తోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన ఎప్పుడు నిన్ను విడిపించేదే మరి విడనాడే దేవుడు కాదు. చూడండి, నా శ్రమలో యెహోవాకు నేను మొరపెడితే, నా దేవునికి ప్రార్థన చేస్తేనే. శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు మనం దేవునికి కన్నీటి ప్రార్థన చేయాలి. విశ్వాసంతో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన ఆలయంలో ఆలకించి మన మాటలు, మన ప్రార్థన, మన కన్నీళ్ళు, ప్రార్థన అంతా కూడా ఆయన చెవుల్లోకి వెళ్ళిపోతుందంట, చెవుల్లోకి వస్తుందంట. చెవుల్లోకి వచ్చి అప్పుడు ఆయన ఉరుముతాడంట, కోపము మండిపోతుందంట, భూమి మీద భూమి కంపించి అదిరిపోతుందంట. అప్పుడు శ్రమలన్నీ కూడా గడగడలాడిపోతాయంట. ఇరుకులు ఇబ్బందులు మనం వేధిస్తున్నాయి కదా, అవన్నీ కూడా గడగడలాడిపోతాయంట దేవుని ముందర.
దేవుడు పరలోకం నుంచి దిగి వచ్చి శ్రమలన్నింటిలో విడిపించి ఆ ఇరుకు ద్వారం నుంచి తీసుకొని వచ్చి విశాల స్థలమైన దావీదును ఉంచినట్లు మనం చూస్తున్నాం అన్నమాట. ఈరోజు దేవుడు నన్ను విశాల స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చును. ఆ భయంకరమైనటువంటి శత్రువుల వశం నుంచి నన్ను విడిపించి, మరణ పాశం నుంచి నన్ను విడిపించి దేవుడు ఈరోజు విశాల స్థలమైన నన్ను తోడుకొని వచ్చాను అని చక్కగా ఆయన రాస్తున్నాడు కదా కీర్తనలో. కాబట్టి కీర్తన గ్రంథం 118 కూడా ఒక మాట రాయబడింది చూడండి. 118లో ఎంత చక్కగా రాయబడింది చూడండి. 5వ వచనం, 118 కీర్తన 5వ వచనంలో చూడండి. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెడితిని, విశాల స్థలముందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. విశాల స్థలమునకు ఆయన తోడుకొని వచ్చేసాడు. ఇరుకులో ఉన్నప్పుడు ఆయన కష్టాల శ్రమల్లో, బాధల్లో, మరణ పాశములలో, దొంగల బెదిరింపుతో, శత్రువుల బెదిరింపుతో బాధపడుతూ ఇరుకు మార్గంలో ఉన్నప్పుడు ఇరుకునందుండి నేను మొరపెట్టినాను. ఆ సమయంలో విశాల స్థలమునకు దేవుడు నన్ను తోడుకొని వచ్చాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ఇరుకులేంటి, ఇబ్బందులేంటి? ఇరుకునందు నువ్వు ప్రవేశిస్తున్నావా? ఇరుకులో మరి కష్టపడుతున్నావా? ఈరోజు దేవునికి ఆ ఇరుకునందుండి నువ్వు మొరపెట్టాలి, దేవునికి ప్రార్థించాలి. కన్నీటి ప్రార్థన చేసినప్పుడు, దేవునికి లోబడ్డప్పుడు, దేవునికి ఇష్టానుసారము నడుచుకుంటూ ఉండాలి. ఆ కష్టాల్లో కూడా దేవునికి మనము ప్రార్థించాలి, మొరపెట్టాలి. కష్టాలు వచ్చినప్పుడు ఏడుస్తూ పనుకుంటే వ్యర్థము. దుప్పుడు కనుక్కొని పనుకుంటే అది ఎందుకు పనికిరాని వరం అయిపోతావు. ఏం చెప్తుంది? శ్రమ దిన మనం కృంగిన ఎడల నువ్వు చేతగాని అయిపోతావు. ఈరోజు కష్టాల కన్నీళ్ళలో ఇరుకునందున్నప్పుడే దేవునికి మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించి విశాల స్థలమునకు నిన్ను తోడుకొని వస్తాడు. ఆ ఇరుకు మార్గంలో నుంచి తప్పించి దేవుడు విశాల స్థలములోకి దేవుడు మనల్ని నడిపిస్తాడనమాట. సమృద్ధికరమైనటువంటి స్థలంలోకి, సమృద్ధికరమైన జీవితం మనకి అనుగ్రహిస్తానని చెప్తుంది దేవుని వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నేను ఇరుకులో ఉన్నానులే, నేనేం ప్రార్థన చేశాను, నాకే బాధలు ఎన్నో ఉన్నాయి, నేనేం ప్రార్థన చేశాను అనుకో. ఆ ఇరుకునందున్నప్పుడే, ఆ శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పుడే, అనేక వేదనలు, శోధనలు మనం మరి చుట్టి వెంటాడుతున్నప్పుడు అప్పుడే దేవునికి మనం మొరపెట్టాలి, కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు నిన్ను విశాల స్థలంలోకి ఈరోజు తోడుకొని రాబోతున్నాడు. సంతోషించబోతున్నావు, ఆనందించబోతున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంతేకాకుండా చూడండి, యోబు గ్రంథంలో 36వ అధ్యాయం 16వ వచనం చూడండి. 36:16లో యోబు గ్రంథంలో చూడండి చక్కగా రాయబడింది. 36వ అధ్యాయము యోబు గ్రంథం 16వ వచనం. అంతేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుక్కులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇరుక్కులేనటువంటి విశాల స్థలమునకు నిన్ను ఆయన తోడుకొని పోబోతున్నాడు. విశాల స్థలమునకు నిన్ను నడిపించబోతున్నాడు, ఎక్కించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, బాధలన్నింటిలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడంట, ఖచ్చితంగా తప్పించి ఇరుకులేని విశాల స్థలమునకు దేవుడిని నడిపించబోతున్నాడు. దేవునికి ఇష్టానుసారం ఉంటావా? చూడండి, నేను దేవునికి ఇష్టం కనుక ఆయన నన్ను తప్పించిన అంటున్నాడు. 91 కీర్తన కూడా ఉంది కదా, ఆయన నన్ను ప్రేమించున్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నాను కనుక దేవుడు నాకు తోడైనాడు, మరి దేవుడు నన్ను తప్పించినాడని. అంతేగాక ఆయనకి ఇష్టానుసారం ఉంటే మనల్ని దేవుడు ఆ శ్రమలో నుంచి తప్పిస్తాడు. అదే కదా చెప్తున్నాడు. యోబు కూడా అంటున్నాడు, అంతే బాధలో నుండి ఆయన నన్ను తప్పించి ఉన్నాడు, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పౌలు గారు కూడా ఉన్నారు, శ్రమంలో, ఇరుకుల ఇబ్బందులు నేను ఉన్నాను, నేను బ్రతుకుట క్రీస్తు అయితే మేలు, చావు అయితే మేలు అంటున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావు అయితే మేలు, నాకు ఇన్ని శ్రమలు, ఇరుకుల ఇబ్బందులు నేను ఉన్నాను, నేను బాధపడుతున్నాను అని మరి 2వ కొరింథీలో 6:5 మరి చక్కగా మరి పౌలు గారు రాస్తున్నారు. ఈ శ్రమలు నాకు బ్రతుకుటకి ఇస్తే, చావు అయితే మేలు, ఎందుకు నేను ఇలాగ జీవిస్తున్నాను, ఎన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాను, నీ శ్రమలు ఎదుర్కొంటున్నాను అంటున్నాడు. అయినా కూడా దేవుడు నన్ను చూడండి తప్పించి విశాల స్థలమునకు నన్ను నడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకాన్ని చూసి వాళ్ళు ఆనందపడుతున్నారంట. విశాల స్థలం, పరలోకంలో మనకి విశాల స్థలం ఉంది, విశాలమైన స్థలాలు దేవుడు కట్టుపోతున్నాడు కదా. దానికోసం మనం ప్రయాసపడాలి, శ్రమలు ఎదుర్కోవాలి. శోధనలు మనకి క్రైస్తవులకు చుట్టాలు, బంధువులు వస్తాయి, పోతాయి. దేవుడు నిన్ను వాటన్నిటిని కూడా తొలగించి దేవుడు మనకి విశాల స్థలంలో ఈరోజు నడిపించబోతున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు మనం కష్టాలని ఇష్టాలుగా మనం తీసుకోవాలి. ఇష్టానుసారంగా మనం తీసుకున్నప్పుడు ఇసుక్కోకుండా, ఏంది నాకు ఈ బ్రతుకు, ఎందుకు నాకు ఈ బ్రతుకు, ఇలాగ అనుకోకుండా ఆ కష్టాన్ని ఇష్టానుసారంగా భార్యాభర్తలు పంచుకోండి.
పంచుకొని ఆ కష్టాల్లో మనం ఏకీభవించి మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఆ కష్టాలను భరిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒకరోజు మనం విశాల స్థలమునకు దేవుడు మనల్ని నడిపించబోతున్నాడు. ఆయనకు మనం ఇష్టం గనక దేవుడు మనం ఆ శ్రమలో నుంచి ఇరుకు ఇబ్బందుల నుంచి తప్పించి విశాల స్థలంలోకి మనకి తోడుకొని రాబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ మాటల్ని ఆమెనను దేవుడు ఈ రోజు నిన్ను విశాల స్థలమునకు, సంతోషకరమైన స్థలమునకు, ఆనందకరంగా ఉండే స్థలమునకు, విశాల స్థలమునకు నిన్ను దేవుడు నడిపించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఈ మాటలను దీవించి ప్రభా, ఇదిగో ఈరోజు మమ్మల్ని విశాల స్థలమైనకు నడిపించబోతున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఇరుకు నుండి నాయన ప్రభా విశాల స్థలంలోనికి మమ్మల్ని నడిపించబోతున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం ప్రభా. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నాయన ప్రభా, ఆమెనన్న వాళ్ళందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. వాళ్ళ ఇరుకులు, ఇబ్బందుల, శ్రమలో నుంచి, అప్పుల్లో నుంచి, బాధల నుంచి, రోగంలో నుంచి విడిపించి అద్భుతం జరిగించండి. విశాల స్థలమైన వాళ్ళని ఇరుకుల నుంచి నడిపించి నాయన విశాల స్థలంలో ఎక్కించిన ఆయన సహాయం తెచ్చాం. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తూ, ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరుస్తున్నారు, ఎవరికి వివాహం కాలేదు వాళ్ళందరి వివాహ జీవితాలని సమకూర్చండి, అద్భుతం జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చుకొని ప్రతి ఒక్క సమస్య నుంచి మీ బిడ్డలందరినీ మమ్మల్ని విడిపించి సహాయం తెచ్చేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు జీవం కలిగిన నామములో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్.